మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇక దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం. మకర రాశి వారికి 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు 5వ నెల 2025 వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ మకర రాశి వారికి తృతీయంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి. ఇక్కడ బుధుడు ఒక 3 రోజులు, తదుపరి 12 రోజులు చతుర్థంలోను, అలాగే శుక్రుడు పూర్తిగా 15 రోజులు, శని భగవానుడు పూర్తిగా 15 రోజులు, రాహు 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి. చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ 3 రోజులు బుధుడు ఉపయోగకరంగా లేదు, ప్రతికూలంగానే ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న వల్ల ఒక 3 రోజులే ఈ 15 రోజుల్లో, మిగతా 12 రోజులు చాలా యోగకారకమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. అందరి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్న పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే పల్లెటూరులో కూడా చాలా రకరకాలైనటువంటి జానపదాలు, కళలు చాలా ఉంటాయి. మనకి అంతగా పరిచయం లేదు, కానీ కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. వారందరికీ కూడా మంచి జీవనోపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సహాయ సహకారాలు అందుతాయి. అట్లాగే శని భగవానుడు కూడా తృతీయంలో చాలా చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటాడు. ఆయన కూడా మనకి మన ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలోను, ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశంలోను, వ్యాపార స్థలంలోను, మన స్థాయి వారు, మన పై స్థాయి వారు, కింద స్థాయి వారు కూడా వారు వీరు అని లేకుండా అందరి యొక్క సహాయ సహకారాలు, అలాగే రాహు వల్ల కూడా ఈ విధంగా అందరి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇక్కడ 3 గ్రహాలు చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. శని, శుక్రుడు, రాహు కూడా. అలాగే బుధుడు కూడా 3 రోజులు ప్రతికూలంగా ఉన్న తర్వాత మంచి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రవి గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఒక 13 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ, తదుపరి 5వ స్థానంలో ఒక 2 రోజులు. ఇక్కడ అయినా చతుర్థంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్నా కూడా ఈయన అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహన విషయంలో, సంతానం విషయంలో, సంతానం యొక్క స్నేహాల విషయంలో, వీటన్నిటిలో కూడా మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనారోగ్యాలు కలిగించేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తుందండి ఈ రవి యొక్క చతుర్థ పంచమ స్థాన సంచారం. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో 13 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 13 రోజులు పంచమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు, పిల్లల మీద ఆరోగ్యం బాగుంటుంది, మంచి స్నేహాలు చేస్తారు, చదువులో అందరికంటే నెంబర్ 1గా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు. తర్వాత ఒక్క 2 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే 15 రోజుల్లో 13 రోజులు పోతే 2 రోజులే కాబట్టి పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అలాగే సప్తమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతోందండి. దీని ద్వారా భార్యాభర్తల మధ్యన, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి మధ్యన కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా అభిప్రాయ భేదాలు ఎక్కడొచ్చినా, ఎప్పుడొచ్చినా, ఎవరి మధ్యన వచ్చినా కూడా కొన్ని అనర్థాలే జరుగుతాయి, కానీ అర్థం అయితే జరగదండి. దానివల్ల అర్థం ఏమి ఉండదు, దానివల్ల అనర్థమే జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి సప్తమ కుజుని వల్ల కలుగుతున్నది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం అండి. భాగ్యస్థానంలో కేతు సంచారం అంత మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, లేదా తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారు ఎవరో ఉంటారు ఇంట్లో, వారి యొక్క ఆరోగ్య విషయంలో ఉంటుంది, అలాగే ఉంటుంది. వాహన సౌఖ్యం, ధనం, ధాన్యం, తీర్థాలు, గుళ్ళు, గోపురాలు వీటన్నిటికీ అనుకున్నప్పటికీ కూడా మీరు
ఆ గుళ్ళకు వెళ్ళలేకపోవడం, ఆ దర్శనం చేసుకోలేకపోవడం లాంటి ఇబ్బందులన్నీ కలిగించే ప్రయత్నం కేతుగ్రహం యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అయితే కంగారు పడవలసింది ఏం లేదండి. ఎక్కువ గ్రహాలు అనుకూలత అనేది చెప్పుకోవాలి. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర, శని, రాహు, అలాగే రవి 2 రోజులు అనుకోండి. 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందుచేత ఎక్కువ గ్రహాల అనుకూలత బాగుంది. 5 గ్రహాల దాకా అనుకూలత బాగుంది. చాలా చక్కటి ఫలితాలు. అలాగే జాతకంలో కూడా మహాదశ అంతర్దశ బాగున్నట్టయితే మరింత బాగుంటుంది. అందుచేత తప్పకుండా జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు యొక్క జాతకాన్ని రాయించుకోవటం అనేది చాలా అవశ్యం. అది అప్పుడు దానికి దీన్ని జడ్జ్ చేసుకుంటూ ఉండాలి. దినఫలం చూసుకుంటాం. దాంతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. వారమైనా సరే, 15 రోజులదే పక్ష ఫలితాలైనా సరే, మాస ఫలితాలైనా సరే, సంవత్సర ఫలితాలైనా సరే దానికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఈ విధంగా ఉంటుంది. అని జాతకం అనేది, వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదేమైనప్పటికీ రోజు నవగ్రహాల యొక్క ఆ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా మర్చిపోకూడనటువంటి విషయము. శోభం భూయాత్.